హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరిగిన చివరి ఓడిఐలో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. ఓడిఐ సిరీస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇదే మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ మాత్రం అయితే సచిన్ టెండూల్కర్ రికార్డుని అయితే బద్దలు కొట్టడం జరిగింది. ఆ రికార్డు ఏంటిది? అదేవిధంగా శుభ్మన్ గిల్ వచ్చేసరికి ఏ క్రికెటర్కి సాధ్యం కానీ రికార్డుని అయితే నెలకొల్పడం జరిగింది. సో శుభ్మన్ గిల్ ఏ రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ రికార్డుని అయితే రోహిత్ శర్మ అయితే అధిగమించడం జరిగింది. రోహిత్ శర్మ క్రియేట్ చేసిన రికార్డు ఏంటిది? ఓవరాల్గా మూడో మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో ఇప్పటికే 3 మ్యాచ్లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ 3 మ్యాచ్ల్లో టీమిండియా వరుస విజయాలతోనే అయితే ఓడిఐ సిరీస్ని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. చివరి ఓడిఐలో వచ్చేసరికి టీమిండియా 142 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. విజయం నమోదు చేయడంతో పాటు ఓడిఐ సిరీస్ను కూడా 3-0తో అయితే కైవసం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఓడిఐ సిరీస్ గెలిచిందంటే టీమిండియా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మంచి ప్రదర్శన చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది. ఓవరాల్గా సమిష్టి ప్రదర్శనతోనే టీమిండియా విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా వచ్చేసరికి నిర్ణీత 50 ఓవర్లో 356 పరుగులు అయితే చేయడం జరిగింది. టీమిండియా అయితే ఆల్అౌట్ అవడం జరిగింది. చివరి వరకు అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది. ముఖ్యంగా శుభ్మన్ గిల్ సెంచరీతోని, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతోటి, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతోటి, కేఎల్ రాహుల్ 40 పరుగులతో రాణించడం జరిగింది. ఓవరాల్గా వరుస 4 పేర్లు హాఫ్ సెంచరీతో రెచ్చిపోవడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లో 356 పరుగులు అయితే చేయడం జరిగింది. మిగతా బ్యాటర్లు మాత్రమైతే డబుల్ డిజిట్ అయితే చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రోహిత్ శర్మ మాత్రమైతే మరోసారి అయితే విఫలం అవడం జరిగింది. కేవలం 1 పరుగుకి అవుట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా బ్యాటర్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ 102 బంతుల్లో 112 పరుగులు, విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 52, శ్రేయస్ అయ్యర్ 64 బంతుల్లో 78 పరుగులు, కేఎల్ రాహుల్ 29 బంతుల్లో 40 పరుగులు చేయడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ వచ్చేసరికి కేవలం 214 పరుగులకే పరిమితమైంది 32.2 ఓవర్లోనే. ఇంగ్లాండ్ బ్యాటర్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సూపర్గా రాణించారు. పిల్సాట్ 23 పరుగులు, బెన్ డకెట్ 34 పరుగులు, టామ్ బెంటెన్ వచ్చేసరికి 38 పరుగులు, జో రూట్ వచ్చేసరికి 24 పరుగులతో రాణించడం జరిగింది. టాప్ 4 బ్యాట్స్మెన్స్ మాత్రమే రాణించడం జరిగింది. మిగతా బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. చివరిలో వచ్చేసరికి గ్యూస్ అట్కిన్ వచ్చేసరికి 8 పరుగులతో రాణించడం జరిగింది. ఓవరాల్గా ఈ 4 బ్యాటర్లు తప్ప మిగతా ఇంగ్లీష్ బ్యాటర్లు అయితే దారుణంగా అయితే విఫలం అవడం జరిగింది. 142 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ముఖ్యంగా సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా శుభ్మన్ గిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఓవరాల్గా 3 మ్యాచ్లు ఓడిఐ సిరీస్లో టీమిండియా మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. పేల పర్ఫార్మెన్స్ కనబరిచిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఫామ్లోకి అయితే రావడం జరిగింది. టీమిండియాకి అయితే కలిసి వచ్చే అంశం చెప్పుకోవచ్చు. ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభానికి ముందు అదేవిధంగా కేఎల్ రాహుల్ కూడా ఫామ్లోకి రావడం జరిగింది. ఓవరాల్గా ఓడిఐ సిరీస్ అయితే టీమిండియాకి అయితే చాలా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. అయితే చివరి ఓడిఐలో వచ్చేసరికి మన టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, రోహిత్ శర్మలు మాత్రమైతే ఒక అరుదైన రికార్డులు అయితే నెలకొల్పడం జరిగింది. ఇదే మ్యాచ్లో టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ వచ్చేసరికి వన్డే ఫార్మాట్లో ఫాస్టెస్ట్ 2500 రన్ చేసిన బ్యాటర్లో శుభ్మన్ గిల్ టాప్ పొజిషన్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ని ఇవ్వాలంటే ఎవ్వరూ నెలకొల్పలేదు. శుభ్మన్ గిల్ వచ్చేసరికి కేవలం 50 మ్యాచ్ల్లోనే 2500 పరుగులు అందుకొని ఏకైక ప్లేయర్గా అయితే రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అసిమ్ మామ్లా కేవలం 51 ఇన్నింగ్స్లో 2500 రన్స్ ఆడడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమాముల్లాక్ 52 ఇన్నింగ్స్లో అందుకోవడం జరిగింది. వెస్టిండీస్ ప్లేయర్ వివి రిచర్డ్ వచ్చేసరికి 56 ఇన్నింగ్స్లో అందుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లాండ్ చెందిన ప్లేయర్ జోనాథ్ ట్రెంట్ వచ్చేసరికి 56 ఇన్నింగ్స్లో అయితే అందుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే వన్డే కెరియర్లో ఫాస్టెస్ట్ 2500 రన్స్ చేసిన బ్యాటర్లో శుభ్మన్ గిల్ టాప్ పొజిషన్లో ఉండి అయితే దూసుకొని పోతున్నారు. శుభ్మన్ గిల్ క్రియేట్ చేసిన రికార్డ్ ఇదే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీమిండియా స్టార్ క్రికెట్ అయిన విరాట్ కోహ్లీ వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ రికార్డ్ని అయితే బద్దలు కొట్టడం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లాండ్ పైన 4000 పరుగులు అందుకున్న మొట్టమొదటి బ్యాటర్గా మన విరాట్ కోహ్లీ అయితే నిలవడం జరిగింది. అంతకుముందుకు మన సచిన్ టెండూల్కర్ వచ్చేసరికి 3990 పరుగులు అయితే చేయడం జరిగింది. ఆ రికార్డును మన విరాట్ కోహ్లీ మాత్రమైతే బ్రేక్ చేయడం జరిగింది. 4000 పరుగులు అందుకొని మాత్రమే
అయితే. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 3 దేశాల పైన 4000 పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాటర్గా మన విరాట్ కోహ్లీ అయితే నిలవడం జరిగింది. ఆ తర్వాత రిక్కీ పాంటింగ్ వచ్చేసరికి 3 దేశాల పైన అయితే 4000 పరుగులు అయితే పూర్తి చేయడం జరిగింది. మన సచిన్ టెండూల్కర్ గారు వచ్చేసరికి 2 దేశాల పైన 4000 పరుగులు అయితే పూర్తి చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మన విరాట్ కోహ్లీ ఒకే ఒక్క మ్యాచ్లో ఫామ్లోకి రావడంతో ఇన్ని రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది. అదేవిధంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని అదేవిధంగా విరాట్ కోహ్లీ రికార్డును అయితే అధిగమించడం జరిగింది. ఇప్పటి వరకు రోహిత్ శర్మ నాయకత్వంలో 4 ద్వైపాక్షిక వన్డే సిరీస్లు అయితే క్లీన్ స్వీప్ చేసిన దానిలో రోహిత్ శర్మ మొదటి పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. 4 సిరీస్లను అయితే క్లీన్ స్వీప్ చేయడం జరిగింది రోహిత్ శర్మ. వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్, ఇప్పుడు ఇంగ్లాండ్ దేశాల పైన అయితే క్లీన్ స్వీప్ చేసి అరుదైన ఘనతనైతే సాధించడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి 3 సార్లు క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అదేవిధంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి కూడా 3 సార్లు అయితే క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. రోహిత్ శర్మ వచ్చేసరికి రికార్డును అయితే బద్దలు కొట్టి 4 సార్లు అయితే క్లీన్ స్వీప్ అయితే చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ వచ్చేసరికి 4 సార్లు వన్డే సిరీస్ని క్లీన్ చేసి ఇప్పుడు రికార్డును అయితే నెలకొల్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఒకే మ్యాచ్లో మాత్రమైతే ఇన్ని రికార్డులు అయితే నెలకొల్పడం జరిగింది టీమిండియా బ్యాటర్స్ మాత్రమైతే. మరి చూద్దాం టీమిండియా బ్యాటర్లు వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీలో ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఛాంపియన్ ట్రోఫీలో ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అన్నది అయితే రాబోయే వీడియోలో మనకి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.